సింహరాశి జాతకులకు అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ప్రస్తుతం అంగారకుడు 26 ఆగస్టు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అంటే దాదాపు 45 రోజులు అంగారకుడు ప్రతి రాశిలో సంచరిస్తాడు కనుక ఈ 45 రోజులు ఈ అంగారకుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది సింహరాశిలో జన్మించినటువంటి వారికి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే, అంగారకుడు సింహరాశి వారికి దశమంలో ఉన్నాడు. అంటే పంచమాధిపతి దశమంలో ఉన్నాడు. గోచార రీత్యా దశమ స్థానం ప్రతికూలమే అయినప్పటికీ స్థితి రీత్యా సింహరాశిలో జన్మించినటువంటి వారికి చంద్రలగ్నాత్తు పంచమాధిపతి దశమ స్థానంలో ఉండడము కొంతవరకు యోగకారకం. అయితే గోచారము, ఈ చంద్రలగ్నము, ఈ రెండింటిని కూడాను మనం సమన్వయపరుచుకొని ఆలోచించినట్టయితే కొంత బాగానే జరుగుతుంది సింహరాశి వారికి. అయినప్పటికీ మనకు కేవలం గోచార రీత్యా అంగారకుడి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనే విషయం చూసినట్టయితే, నిత్యం క్లేశ సదా వ్యాధి తథా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధరాసుతే అని. అంటే దశమ స్థానంలో సంచరిస్తున్న సమయం లోపల మనకు అనవసరమైనటువంటి ఆలోచనలను ఇస్తాడు. అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా కొంత మానసిక శారీరక ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు. తర్వాత వర్క్ లోడ్ పెరగడం మూలకంగా సమయానికి భుజించకపోవడము, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం మూలకంగా కూడాను శారీరక ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు, వృధా సంచారము, ఇలాంటి వాటిపై దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ప్రభావం చూపిస్తాడు గోచార రీత్యా. అయితే కొంత మనం సమన్వయపరిచి ఈ విషయాన్ని ఆలోచించినట్టయితే, పంచమాధిపతి దశమంలో ఉండటం యోగకారకం. మనకు పుట్టినప్పుడు చంద్రుడు ఉన్నటువంటి స్థానాన్ని, ఆ రాశిని లెక్కలోకి తీసుకోవడం మూలకంగా కూడాను చాలా ఫలితాలు మనకు అనుభవంలోకి వస్తాయి. కాబట్టి అంగారకుడు ఓవరాల్గా మనం ఈ స్థితిని ఆలోచించినట్టయితే మీకు మంచి పని చేస్తాడు. విద్యార్థులకు, చదువుకునే వారికి కలిసి వస్తుంది. వృత్తిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వృత్తిలో మీరు రాణిస్తారు. అంటే చేసేటువంటి పని లోపల కొంత కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ దశమ స్థానము మీరు చేసేటువంటి పనులపై ప్రభావాన్ని చూపిస్తాడు అంగారకుడు. దశమ స్థానము కర్మస్థానం. అంటే మీరు ఏ విధంగానైతే పనిని చేస్తారో దానికి అనుగుణంగానే ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు చేసేటువంటి పనిపైన మనస్సు నిలపండి. ఆ మనస్సుతో మీరు పని చేసినట్టయితే తప్పకుండా మీకు ఫలితం వస్తుంది. అయితే మీరు ఈ అంగారకుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు గోచార రీత్యా ప్రతికూలం కనుక పరిహారాలు కూడాను చేసుకోండి. పరిహారం ఏం చేసుకోవాలి? అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది భగవంతుడి యొక్క ఆరాధన. ఆ భగవంతుణ్ణి ఆరాధించడము, కీర్తించడం మూలకంగా మీకు మొట్టమొదలు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అది మీకు ఫిజికల్గా చాలా రిలీఫ్ ఇస్తుంది. తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కొన్ని విషయాల్లో ధైర్యాన్ని మేము కల్పిస్తాడు. అంటే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి మనస్తత్వాన్ని ఇస్తాడు. అంటే లేజినెస్ లేకుండా, పోస్ట్పోన్మెంట్ నేచర్ లేకుండా. కొన్నిసార్లు ఏమవుతుంది, ఆ పనిని పోస్ట్పోన్ చేసుకుంటేనే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు తత్కాలంలో, అంటే ఆ సద్యస్కాలంలోనే మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇది ఎలా నిర్ణయించడము? ఇది మన విచక్షణకు అందనటువంటి విషయాలు ఉంటాయి. కనుక అలాంటప్పుడు భగవంతుణ్ణి ఆరాధించడం మూలకంగా, భగవంతుణ్ణి స్తోత్రించడం మూలకంగా,
కీర్తించడం మూలకంగా మనకు ఆ భగవంతుడు ఈ సమయస్ఫూర్తి జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆ భగవంతుడు మనకు ఏదో రకంగా కల్పిస్తాడు కనుక తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.